సిద్ధపాటు అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు అనుగ్రహించినటువంటి ఈ చక్కని సమయంలో ఆయన మహాకృపను బట్టి మరొక చక్కని సందేశమును మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ ఎంతో గొప్పది. అసలు ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి రావడం అనేటువంటి విషయం చాలా గొప్ప సంగతి. ఆయనకున్నటువంటి మనస్సులో కొంతైనా మనకుంటే మనము దేవుని మార్గంలో చక్కగా నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సును అనేక మంది కలిగి లేరు. అసలు ఆయన మనస్సు ఎటువంటిది? ఈ పాఠ్యాంశంలో ఈ విషయాన్ని గురించి మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు ఎటువంటిది? ఆయన ఈ లోకానికి శరీరధారిగా రావటంలో, మన మధ్య ఆయన నివసించటంలో, మన కొరకు ఆయన ప్రాణం అర్పించటంలో ఆయన మనస్సు చాలా గొప్పది, చాలా గొప్పది. ఒక్క మాటలో చెప్పాలంటే మనలను బ్రతికించడానికి ఆయన మరణించాడు. మనలను బ్రతికించడానికి ఆయన మరణించాడు. ఈరోజు రక్త సంబంధీకులలో, అంటే ఒక తండ్రి కొడుకు, తల్లి కుమార్తె, ఇంకా ఎవరైనా కావచ్చు, భర్త భార్య, రక్త సంబంధీకులలో ఎవరైనా ఒకరు మరొకరికి అవయవదానం చేయాల్సి వచ్చినప్పుడు, అంటే గ్రూపులన్నీ సరిపోయి వీరి యొక్క అవయవాలు ఫలానా వారికి మార్చడానికి అవకాశం ఉంది అని వైద్యులు చెప్పినప్పుడు, అది కూడా వీరు బ్రతికుండి మరొకరిని బ్రతికించడానికి, అంటే వీరికి సరిపోయినంతగా ఉంచుకొని మిగిలినది ఇవ్వటానికి, అది రక్తం కావచ్చు, కిడ్నీ కావచ్చు, ఇంకా శరీర అవయవాలలో ఏవైనా కావచ్చు. వారు రక్త సంబంధీకులలో ఎవరికైనా మరొకరికి దానం చేయటానికి ముందుకొస్తూ ఉంటారు. అటువంటి వారిని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వీరు చాలా ప్రేమ కలిగిన వారు. తండ్రికి అవయవదానం చేసేటువంటి పిల్లలున్నారు, తల్లికి అవయవదానం చేసేటువంటి పిల్లలున్నారు, భార్యకు అవయవదానం చేసే భర్త, భర్తకు అవయవదానం చేసే భార్య. ఇలా చాలామందిని చాలాసార్లు మనం వార్తలలో వింటూ ఉంటాం. అయితే ఒకరు మరణించి మరొకరికి బ్రతుకును ఎవరైనా ఇచ్చారా? 2 కిడ్నీలు ఉన్నప్పుడు, 2 చక్కగా పనిచేస్తున్నప్పుడు ఒక కిడ్నీ ఇవ్వటానికి ఆలోచిస్తారు. కానీ ఒక కిడ్నీ ఉన్నప్పుడు ఆ ఒక కిడ్నీ మరొకరికి ఇచ్చి వీరు చనిపోవటానికి ఏమైనా ఆలోచిస్తారా? అసలు వైద్యులైన ఒప్పుకుంటారా? లేనేలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మనస్సు ఎటువంటిదంటే, నేను మరణించి నా చుట్టూ ఉన్న వారిని బ్రతికించాలనుకున్నాడు ఆయన. ఎంత గొప్ప మనస్సో చూడండి. నేను మరణించి నా చుట్టూ ఉన్న వారిని బ్రతికించాలి అంటే, నేను కరిగిపోతే తప్ప వారికి వెలుగు రాదు. నేను కరిగిపోతే తప్ప, నేను శ్రమిస్తే తప్ప, నేను బాధ నొందితే తప్ప నా చుట్టూ ఉన్న వారికి జీవము లేదు, వెలుగు లేదు, మార్గము లేదు అని ప్రభువైన యేసు ఎంతో తగ్గించుకున్నారు. ఆయన యొక్క మనస్సు చాలా గొప్పది, చాలా గొప్పది. ఆయన ధనవంతుడు, అలాగని ఆయన దరిద్రుడు కాదు. ఆయన ధనవంతుడు, ఆయన గొప్పవాడు, ఆయన దేవునితో సమానుడు. ఆయన ధనవంతుడై ఉండి మనలను ధనవంతులుగా చేయు నిమిత్తము ఆయన దరిద్రుడైపోయాడు. మనమేమో దారిద్ర్య స్థితిలో ఉన్నాం, పాపము చేత బంధింపబడి ఉన్నాం, చెరలో ఉన్నాం, విముక్తి లేని పరిస్థితులలో ఉన్నాం. మన నిమిత్తము ఆయన దరిద్రుడైపోయాడు. కానీ ఆయన ధనవంతుడే. ధనవంతుడై ఉండి మన నిమిత్తము దరిద్రుడైపోయాడు, మనలను ధనవంతులుగా చేశాడు. ఈ చక్కని వాక్య భాగాన్ని ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి మీరు చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మనస్సు మీరు అర్థం చేసుకోవాలి. మనందరికీ ప్రభువైన యేసు మనస్సు అర్థం కావాలి. మనము కూడా అటువంటి మనస్సు కలిగిన వారముగా ఉండటానికి కొనసాగాలి. కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రిక
8వ అధ్యాయము 9వ వాక్యంలో ఈ సారాంశాన్ని మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, మీకు తెలుసు కదా అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. యేసు యొక్క కృప 2 అక్షరాలే, కృప 2 అక్షరాలే, కానీ దాని యొక్క లోతును మనం ఆలోచన చేయగలిగితే ప్రాణం పెట్టింది, మన కొరకు ప్రాణం పెట్టింది. మనము దరిద్రులమైనప్పటికీ మనలను ధనవంతులుగా చేయు నిమిత్తము ఆయన ధనవంతుడై ఉండి కూడా మన కొరకు దరిద్రుడైపోయాడు. మన పాపములను భరించాడు. మానవులందరిలో ఒక మానవునిగా కలిసి జీవించటానికి ఎంత తగ్గించుకున్నాడంటే దేవునితో సమానుడు, దేవునితో సమానుడు. పైగా మనుషులందరితో పాటు ఆయన కూడా ఒక మనిషిగా జీవిస్తున్నప్పుడు చాలామంది ఆయన యొక్క మనస్సును గ్రహించలేకపోయారు, ఆయనకు సరైన గౌరవాన్ని ఇవ్వలేకపోయారు. ఆయన యొక్క స్వదేశీయులు అంటే ఆయన ఉన్నటువంటి దేశంలో ఉంటున్నవారు ఆయనను గూర్చి ఏమని మాట్లాడుకుంటున్నారు? ఈయన తల్లి పేరు మరియ కాదా? ఈయన యోసేపు కుమారుడు కాడా? ఈయన యొక్క సహోదరులు సోదరీమణులు మనతోనే ఉన్నారు కారా? ఎంత చిన్నగా ఆలోచిస్తున్నారో చూడండి, ఎంత చిన్నగా. ప్రభువైన యేసుక్రీస్తు నోట నుండి దేవుని మాటలను వింటున్నప్పుడైనా వారి హృదయాలు కరగలేదు, వారికి యేసులో ఉన్నటువంటి ఔన్నత్యం తెలియలేదు, వారు ప్రభువైన యేసు మనస్సును గుర్తెరగలేదు. కరడుగట్టిన హృదయాలండి, కరడుగట్టిన హృదయాలు. వారు ఎలా అంచనా వేసుకుంటున్నారో చూడండి, యేసుక్రీస్తును ఎలా బేరీజు వేస్తున్నారో చూడండి, ఎలా లెక్కలు కడుతున్నారు. యోసేపు కుమారుడు కాడా? ఈయన తల్లి పేరు మరియ కాదా? అంటే మనతో సమానమే, స్థాయిలో మనతో సమానమే అంటున్నారు వారు. అప్పుడు యేసు వారి యొక్క ఆలోచనలను ఎరిగి ఆశ్చర్యపడిపోతున్నాడు, ఆయన ఆశ్చర్యపడిపోతున్నాడు. ఇదా మీకు అర్థమైంది? దేవుని కుమారుడనైనా నన్ను గూర్చి మీరు ఇదా అర్థం చేసుకున్నారు అంటే మీ స్థాయి ఇంతేనన్నమాట, మీ స్థాయి ఇంతేనన్నమాట. దేవుడిగా, దేవునితో సమానునిగా పరలోకమందు ఆ ఉన్నతమైన భాగ్యమును విడిచిపెట్టి వచ్చినటువంటి నన్ను చూచి మీరు పలుకుతున్న మాటలేమిటి? అప్పుడు ప్రభు అంటున్నారు, ఏ ప్రవక్త కూడా తన స్వదేశములో ఘనత పొందనేరడు. చూసారా? అంటే ఆయనకు ఇవ్వవలసినటువంటి ఘనతను వారు ఇవ్వగలిగారా? ఇవ్వలేదు. లేని ఘనతను, కాని ఘనతను ఆయన కోరుకోవటం లేదు. ఆయన ఆ ఘనతకు అర్హుడు, అంతకంటే ఎక్కువైనటువంటి ఘనతకు ఆయన అర్హుడు. అలాగని ఆయనను ఏమైనా పూజించమంటున్నాడా, నెత్తినెక్కించుకోమంటున్నాడా, ఊరేగించమంటున్నాడా? చెప్పిన మాటల ప్రకారం నడుచుకోమంటున్నాడు, దేవుని కుమారునిగా అంగీకరించమంటున్నాడు, నిజాలను వాస్తవాలను జీర్ణించుకోమంటున్నాడు, యథార్థాలను స్వీకరించమంటున్నాడు. కానీ ఆ మనుషులు ఎలా ఉన్నారో చూడండి, కనీసం గౌరవం ఇవ్వటం లేదండి, కనీసం దేవుని కుమారునిగా వారు అంగీకరించలేకపోతున్నారండి. యేసును గూర్చి ఎవరికైతే అర్థమవుతుందో వారు యేసుక్రీస్తు ప్రభు ఎడల ఎలా ప్రవర్తించారు? మిక్కిలి విలువైనటువంటి అత్తరుబుడ్డు తీసుకుని వచ్చి యేసు పాదముల మీద వలకబోసి తన తల వెంట్రుకలతో ఆ పాదములు తుడుస్తుందంటే ఆమెకు ప్రభువు ఎంతగా అర్థమయ్యాడు చెప్పండి, ఎంతగా అర్థమయ్యాడు చెప్పండి. అర్థం కాని ఇస్కరియోతు యూదా ఏమంటున్నాడు? ఈ అత్తరెందుకు ఇలా వృధా చేసావంటున్నాడు, ఇది వృధా అయిపోయింది అంటున్నాడు. దీనిని అమ్మితే వచ్చినటువంటి పైకముతో నీవు బేదలకి ఇయ్యచ్చు కదా అంటున్నాడు, ఉచిత సలహాలు ఇస్తున్నాడు. ప్రభువు యొక్క ఆ ఘనత అర్థం కాలేదు యూదాకి, కానీ ఆ స్త్రీకి అర్థమైంది.
నిజంగా ప్రభువును గూర్చి ఎవరికైతే అర్థమవుతుందో వారు ప్రభువు నిమిత్తము అలా ఆలోచించగలుగుతారు. ఆయన నా కొరకు నన్ను ధనవంతునిగా చేయు నిమిత్తము దరిద్రుడైపోయాడు కానీ ఆయన ధనవంతుడు కాదా? ఆయనకు ఇవ్వవలసిన ఘనతను ఈరోజు ప్రజలు ఇవ్వలేకపోతున్నారంటే వీరి యొక్క స్థాయి లోపం అది, వీరి యొక్క ఆలోచన హీనతది. వీరు ఆయనను అర్థం చేసుకోలేకపోయారు, ఆయన మనస్సును గ్రహించలేకపోయారు. ప్రియులారా, పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని చాలా స్పష్టముగా తెలియజేశారు. చాలా స్పష్టముగా ఆయన ఏ స్థాయి నుండి ఏ స్థాయికి దిగి వచ్చాడో, మనందరి నిమిత్తము ఆయన ఎంత తగ్గించుకున్నాడో అసలు మాటలకు అందదు, ఊహలకు అందదు, వర్ణనకు అందదు. మన నిమిత్తము మన నిమిత్తము మన నిమిత్తము ఆయన దృష్టిలో మనమే ఉన్నాం. ఎలాగైనా సరే మనలను బ్రతికించటానికి ఆయన ఎంత తగ్గిపోయాడంటే తగ్గవలసినదంతా ఆయన తగ్గిపోయాడు. ఇంకంతకంటే హీనముగా ఆయనకు బ్రతకడానికి అవకాశం లేదు. అంత తక్కువ స్థాయిలోనికి ఆయన వెళ్ళిపోయాడు. ఒకడు వచ్చి ప్రభువుని అడుగుతున్నాడు, నీ వెనక వచ్చేస్తాను, నీవెక్కడుంటే అక్కడ ఉంటానంటున్నాడు. అప్పుడు ప్రభువు తన స్థితిని గూర్చి అతనితో చెబుతున్నారేమని, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలున్నాయి, గూళ్ళు కట్టుకుంటున్నాయి అవి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలము లేదు. రాగలవా నాతో? వెంబడించగలవా నన్ను? ఈ మనస్సును కలిగి ఉండగలవా అని ప్రశ్నిస్తున్నారు. ఆయన స్థితి ఎప్పుడూ ఆయన స్థితిని గూర్చి ఆయన డప్పు కొట్టుకోలేదు. అక్కడ సందర్భం వచ్చింది కనుక చెప్పారు. ప్రభువైన యేసు, ఇదిగో నేను ఆకలితో ఉన్నాను, దప్పికతో ఉన్నాను, వస్త్రలేమితో ఉన్నాను, నాకు కనీసం నిద్రించటానికి విశ్రాంతి తీసుకోవటానికి స్థలం లేదని పదే పదిగా ఆ మాటలు చెప్పుకుంటూ ఉన్నారా? లేదండి. సందర్భం వచ్చింది కనుక అదైనా చెప్పారు. ఇంకా ఆయన భరించిన బాధలెన్నో, వ్యధలెన్నో, మన నిమిత్తము ఆయన ఎంత నొప్పింపబడ్డాడో, ఎంత శ్రమనొందాడో, అది ఉన్నతమైన మనస్సు. నక్కలకున్న ఈ బొరియలు, ఆకాశ పక్షులకున్న ఈ నివాసాలు, మనుష్య కుమారుడు దేవుని కుమారునిగా ఈ లోకములోనికి వచ్చాడు. శరీరధారిగా మీ మధ్య కనిపిస్తున్నాడు. మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలము లేదు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదే. అంత ధనవంతుడే, అంత ఐశ్వర్యవంతుడే, అంత భాగ్యవంతుడే. అలాంటి వానికి ఈ భూమి మీద తలవాల్చుకొనుటకు స్థలము లేదా? విశ్రమించటానికి స్థలము లేదా? పైగా ఆయన అంటున్నాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. ఒకవేళ ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి, నీకు మేము ఉపచారం చేస్తాం, పరిచారం చేస్తాం అంటే ఆయన అంటున్నాడు, నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు. నా వెనక నా కొరకు శరీర సంబంధమైన సేవకులను పోగు చేసుకోవడానికి నేను రాలేదు. దేవుని సేవకులుగా మిమ్మల్ని అందరినీ మలచడానికి, మీ ముందు దేవుని సేవను జరిగిస్తూ మిమ్మును కూడా దేవుని సేవలో ఉంచటానికి వచ్చానంటున్నాడు ఆయన. ఆయన మాటలు ఏమిటి? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, మనుష్యుల పాపముల నిమిత్తము విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను. ప్రభు మాటలివి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వాక్యం. ఎందుకు వచ్చాడు ఆయన? పరిచారము చేయించుకొనుటక, సేవలను పొందుటక కాదు, కాదు, సేవ చేయుటకు, చివరకు ప్రాణమర్పించుటకు. చాలామంది ప్రభువును హేళనగా మాట్లాడుతూ ఉంటారు. నాస్తికులు కావచ్చు, క్రీస్తు విరోధులు కావచ్చు, పనికిమాలినోళ్ళు ఏమని మాట్లాడతారు? దేవుడంటే దర్జాగా ఉండాలి, అన్నీ ధరించుకోవాలి, అన్నీ అలంకరించుకోవాలి, లోకంలో ఉన్న బంగారానంతా పోగేసుకుని మీద వేసుకోవాలి, పట్టు వస్త్రాలు, మంచి విలువైన భవంతులు, చుట్టూ సేవకులు, ఇంత దర్పంగా ఉండాలి దేవుడంటేని. సిలువకు వ్రేలాడుతున్నవాడు మీ దేవుడా అంటూ హేళనగా మాట్లాడుతూ ఉంటారు. వారి కంపు వారు కడుక్కోలేక,
ఎప్పుడూ ఎదుటివారిని నిందించటానికి, అపహాస్యం చేయటానికి, హేళన చేయటానికి మాత్రమే ప్రయత్నిస్తున్నటువంటి దౌర్భాగ్యులు వారు. యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద అలా ఎందుకు వ్రేలాడుతున్నాడో నీకు అర్థమవుతున్నదా? అర్థం కాక అలా మాట్లాడుతున్నావు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు మనలను ఐశ్వర్యవంతులుగా చేయటానికి, భాగ్యవంతులుగా చేయటానికి ఆయన వ్రేలాడుతున్నాడు. వస్త్రములు లేకుండా ఆయన అలా ఎందుకు కనిపిస్తున్నాడో ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించు. భూమి మీద ఉన్నటువంటి బంగారాన్ని, వెండిని అంత పోగేసుకుని ఒంటి మీద ధరించుకుని చుట్టూ కొంతమంది సైనికుల్ని, కొంతమంది సేవకుల్ని పెట్టుకుని సేవలు పొందితే వారు దేవుడని నీవనుకుంటున్నావా? నీ స్థాయి ఇది. ఇంకేం చేస్తాం? నీ ఆలోచన స్థాయి ఇంతే. దేవుని యొక్క మనస్సును గ్రహించే స్థాయి నీలో లేదు. దేవుని యొక్క మనస్సు ఎటువంటిదో తెలుసా? నీ నిమిత్తము ఆయన దేనస్థితిలో బ్రతికాడు. నీకు ఆ పాఠాన్ని నేర్పించటానికి, నీ మనస్సును కరిగించటానికి, నీవు దేవుని ఎడల చూపవలసిన భక్తిని నీకు నేర్పించటానికి, నీవు కూడా నీ చుట్టూ ఉన్నటువంటి నీ సహోదరుల పట్ల ఎలా బ్రతకాలనేటువంటి విషయాన్ని నీకు చెప్పటానికి, అందరినీ దోచుకొని అందరి వలన నీవు ధనవంతుడు కావాలనేటువంటి సందేశం కాదు, అందరికీ ఇచ్చి నీ వలన కొందరైనా బ్రతికింపబడాలనేటువంటి సందేశాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా మన కొరకు బ్రతికారన్న విషయం నీకు అర్థం కావాలి. పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని ఇప్పుడు మీరు చూడండి. ప్రభువు ఎంత గొప్ప మనస్సు కలిగి ఈ భూమి మీద మన కొరకు శరీరధారిగా అంత తగ్గిపోయి జీవించారో అక్కడ వ్రాయబడింది. ఫిలిప్పీలకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం నుండి. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం నుండి చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగియుండుడి అని పౌలు గారు ఇక్కడ ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరణ చేత తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి మనస్సు ఎటువంటిదంటే ఆయన దేవునితో ఉండి, తండ్రి అయిన దేవునితో పాటుగా ఉండి దేవునితో సమానముగా ఉండుట. తండ్రి అయిన దేవుడు ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు ప్రభువు. సమానము. సమానము అంటే అర్థం ఏంటి? ఈక్వల్ అంటే అర్థం ఏంటి? అన్నింటిలో సమానము. అన్నింటిలో సమానము. తండ్రి అయిన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి మనుష్య ఆకారంలో కనిపించి జీవించి మన కొరకు మరణించి శిలువ మరణమును పొంది మన పాపములను కడిగివేశారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి పాపములను ఆయన కడిగివేస్తున్నారు, శుద్ధీకరిస్తున్నారు. తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఈ మనస్సును మనము కూడా కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క ఆలోచన. దైవజ్ఞానము మనకు నేర్పించుచున్నటువంటి సంగతి ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు అంత గొప్ప మనస్సు కలిగి ఉన్నారు. మీరు ఆ మనస్సుకు భిన్నంగా ప్రవర్తించండి, ఆ మనస్సును మీరు కలిగి ఉండకండి అని చెప్పటం కాదు. ఈ పాఠం అంతా మనం నేర్చుకోవటంలో దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటి? దేవుని ఆలోచన ఏంటి? మన నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మీరు కూడా క్రీస్తు యేసు వలె బ్రతకండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును, ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఒకరిని బట్టి మనం ధనవంతులు కావడం కాదు, మనలను బట్టి మరొకరు ధనవంతులు కావాలి. చూసారా? ఎవరినో పీక్కుని తినడం కాదు, ఎవరినో బాధ పెట్టి మనం సంతోషించడం కాదు,
ఎవరి వలననో మనం లాభం పొందడం కాదు, వారు బాధపడుతూ ఉన్నప్పుడు వారి వలన మనం లాభం పొందడం కాదు. ఈరోజు ఈ జ్ఞానం ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ ఉంటే అసలు ఎవరికైనా బాధ కలుగుతుందా? ఎవరైనా నొప్పింపబడతారా? ఎవరైనా దోచుకొనబడతారా? సాటి వారిని అందరూ ప్రేమిస్తారు, అందరూ ప్రేమిస్తారు. నిజంగా పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తోంది. దేవుని మనస్థితి, దేవుని మనస్థితి. కనుక మన నిమిత్తము మరొకరు సంతోషపడాలి, మన వలన మరొకరు లాభపడాలి, అంతే తప్ప మన వలన మరొకరు నష్టపోకూడదు. మరొకరిని నష్టపరిచి మనం లాభపడకూడదు. మనము నష్టపోయన్నా మరొకరిని లాభపరచాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. మీరు అర్పితమవుతూ అనేక మందిని దేవుని యొద్దకు చేర్చండి. అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకొనుడి. మీకున్న ధనాన్ని దేవుని సేవలో ఖర్చు చేస్తూ, మీ సమయాన్ని దేవుని కొరకు వినియోగిస్తూ అగ్నిలో నుండి అనేక మంది ఆత్మలను రక్షించండి అని దేవుడు ఎందుకు తెలియజేస్తున్నాడో తెలుసా? ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఈరోజు చాలామందికి దేవుని సేవ విషయంలో చీమ కుట్టినట్టు కూడా లేదు. దేవుడు నన్ను చల్లగా ఆశీర్వదించాడు, నన్ను ధనవంతునిగా చేసేశాడు, నాకు కావలసినవన్నీ ఇచ్చేశాడు, నన్ను దేవుడు చక్కగా భద్రపరిచాడు అనుకుంటున్నారు. కానీ మీ కర్తవ్యం ఏంటి? మీరు అసలు భూమి మీద ఈ శరీరపు బ్రతుకులు, ఈ జీవిత కాలములో ఎందుకు కొనసాగుతున్నారు? ఆ పరమార్థాన్ని ఒక్కసారి మీరు ఆలోచించుకోగలిగితే, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోగలిగితే, మీరు దేవుని సేవ నిమిత్తం బ్రతకాలి. దేహాన్ని విడిచిపెట్టిన తరువాత దేవుని న్యాయపీఠం ముందుకు మన ఆత్మ వెళ్ళినప్పుడు దేవునికి మనం చెప్పవలసిన సమాధానం ఏంటి? ఇదిగో తండ్రి, నీవిచ్చినటువంటి తలాంతులను నేను వృద్ధి చేసి లాభం సంపాదించాను అని చెప్పాలి. అప్పుడు ఆయన, భల నమ్మకమైన మంచి దాసుడా, నీ కొరకు నేను సిద్ధపరిచిన వాటిని తీసుకో, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను, వెళ్ళు అని దేవుడు చెప్పాలి తప్ప, చెడ్డదాసుడా, చీకటి, అగ్ని, వేదన కలిగినటువంటి ఆ బెలములలోనికి వెళ్ళు అని మనలను శపించకూడదు. కనుక ఈ భూజీవిత కాలంలో నిద్ర మేల్కొన్న వారమై క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మనము కలిగి ఉండాలి. ఆయన కలిగి ఉన్న మనస్సు ఏమిటి? ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఈరోజు దేవుని సేవ విషయంలో చాలామంది బాధపడుతూ ఉంటారు. నేను దేవుని కొరకు చాలా గొప్పగా బ్రతుకుతున్నాను, కానీ నాకు మిగిలిందేంటి, దేవుడు నాకు ఇచ్చిందేంటి అని చాలామంది అప్పుడప్పుడు తప్పుడుగా ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటారు. అలా బాధపడవలసిన అవసరం లేదు. నీ వలన అనేక మంది గొప్పవారు అవుతున్నారా? నీ వలన అనేక మంది లాభం పొందుతున్నారా? నీ వలన అనేక మంది ధనవంతులు అవుతున్నారా? అయితే నీకున్న మనసు ఏంటో తెలుసా? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. దానిని బట్టి సంతోషించు. నేను ఇంకా దీనుడిగానే ఉండిపోయాను, నేను ఇంకా పేదవానిగానే ఉండిపోయాను, నేను ఇంకా ఈ భూమి మీద ఎటువంటి గుర్తింపు లేనివానిగా, ఘనత లేనివానిగా ఉండిపోయానని నీవు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు నీవు కలిగి ఉన్నావని సంతోషించు బిడ్డా, సంతోషించు. యేసుక్రీస్తు ప్రభువే, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే, ఆయన దరిద్రుడైపోయి, ధనవంతుడుగా ఉన్న ఆయన దరిద్రుడైపోయి అన్నిటినీ ఆయన త్యజించుకొని మిగిలిన వారిని ధనవంతులను చేశాడే. మరి నీవు కూడా ఆ మనస్సు కలిగి ఉన్నప్పుడు, ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు అదే పరిస్థితులలో ఉంటావు. దానికి భిన్నంగా అయితే ఉండవు. కనుక ఈ విషయాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. నీతిమంతులలో మీరు ఎవరిని చూచినా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సునే కలిగి ఉన్నారు. మోషేను ఉదాహరణగా తీసుకోండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు అవకాశం ఉంది. రాజపీఠాన్ని అధిరోహించటానికి అవకాశం ఉంది. కానీ దేవుని ప్రజలతో నింద అనుభవించటానికి, శ్రమ అనుభవించడానికి బయలుదేరిపోయాడు. ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించడానికి వెళ్ళిపోయాడు. చూసారా? తన్ను తాను తగ్గించుకున్నాడు. మోషే తను తగ్గించుకున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు.
తన వలన ఇశ్రాయేలు జాతి పరిరక్షింపబడింది. ఇశ్రాయేలు జాతి తనొక్కడి గురించి తను ఆలోచించుకుంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా అనిపించుకోవటానికి అతడు ఒప్పుకొనును. కానీ ఒప్పుకోలేదు. దేవుని ప్రజలతో నింద అనుభవించడానికి ఒప్పుకున్నాడు. ఎందుకంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అది దేవుని మనస్సు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరు దేవుని కొరకు ఎంత అర్పితమవుతున్నా కానీ అది మంచికే. ఈ భూమి మీద స్థాయిలను చూసుకోకండి, ఈ భూమి మీద పేరు పలుకుబడులను చూసుకోకండి, ఈ భూమి మీద సంపాదనను చూసుకోకండి. దేవుని దృష్టిలో మీరెంత విలువైన వారో దానిని గమనించండి. తగిన బహుమతిని దేవుడు మనకు నిత్యత్వంలో అనుగ్రహిస్తాడు. ఆయన అయితే మనకు ఎటువంటి అన్యాయము చేయడు. మనం పడిన ప్రతి కష్టానికి ఆయన చక్కగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎటువంటి సందేహం లేదు. ఆయన యందు మీరు నమ్మకం ఉంచుతున్నారా? మీరు విశ్వాసంతో ఉంటున్నారా? మీ నిమిత్తము అనేక మంది బాగుపడుతున్నారు అంటే సంతోషించదగిన విషయం. మీ నిమిత్తము, మీ వలన, మీ అర్పణను బట్టి అనేక మంది బాగుపడుతున్నారు, అనేక మంది బ్రతికింపబడుతున్నారంటే అది చాలా సంతోషకరమైన విషయం. మీకు ఇక్కడ ఏ లాభం కనిపించకపోవచ్చు, దేవుడు మీకు లాభాన్ని ఇస్తాడు. ఇంకా మీకు సందేహంగా ఉంటే ప్రారంభ శతాబ్దపు అపోస్తలులను మీకు చూపిస్తాను, శిష్యులను మీకు చూపిస్తాను. వారు ఎటువంటి మనసుతో ఉన్నారో మీరు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సును నాటి అపొస్తలులు కూడా కలిగి ఉన్నారండి. కనుకనే వారు మేడలు మిద్దెలు సంపాదించుకోలేదు, బంగారాన్ని ఆస్తులను పోగేసుకోలేదు. వారు కూడా రిక్తులుగా మారిపోయారు. అన్నీ ఉన్నాయి. ప్రభువు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, స్వస్థత వరాలున్నాయి. పౌలు గారు నడిచి వెళుతుంటే ఆయన నీడ పడితే చాలు రోగులకు స్వస్థత. చూసారా? చేతిగొడ్డలు తగిలితే చాలు స్వస్థత. అంత గొప్ప శక్తి వారి దగ్గర ఉన్న పేతురు, యోహానులు శృంగారమును దేవాలయములో వారు జరిగించినటువంటి స్వస్థత ఎంత గొప్పది. పుట్టుకతో కుంటివాడైనటువంటి వానికి కాళ్ళిచ్చారు. నజరేయుడైన యేసు నామమున స్వస్థతను జరిగించారు. గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేశారు. వారు ఏమీ సంపాదించుకోలేదు. వెండి బంగారములు మా యొద్ద లేవు అన్నారు. తమ్మును తామే రిక్తులుగా చేసుకున్నారు. ఎందుకంటే దేవుని యొద్ద ఉన్నది వారి బహుమానం, దేవుని యొద్ద ఉన్నది వారి ఆస్తి, దేవుని యొద్ద ఉన్నది వారి యొక్క ప్రతిఫలం. అనేక మంది కొరకు వీరు అర్పింపబడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపించుచున్నది. అనేక మంది కొరకు వీరు అర్పింపబడ్డారు. ఈరోజు మనం కూడా ఆ విధంగా ఉండకపోతే ఆ వరసలో మనకు చోటు ఉంటుందా? ఆ విధంగా మనం ఉండకపోతే ఆ వరసలో మనం నిలబడగలమా? ఒక్కసారి గమనించండి. కనుక వెంటనే లోక సంబంధమైన తుచ్చమైన కోరికల వైపు మనం పరుగులు తీయకుండా మార్పు నొందిన వారమై, పసిబిడ్డల వంటి వారమై క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును కలిగి ఉందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఈ చక్కని వాక్య భాగాన్ని ఇప్పుడు మీరు చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 3వ వాక్యం నుండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 3వ వాక్యం నుండి చూడండి. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియూ కలుగజేయక శ్రమలయందును, ఇబ్బందులయందును, ఇరుకులయందును, దెబ్బలయందును, చెరసాలలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను, దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండియు సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండియు బాగుగా తెలియబడిన వారము, చనిపోవుచున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండియు చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడూ సంతోషించువారము, దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము, ఏమీయూ లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారము. ప్రారంభ శతాబ్దపు అపోస్తలుడు విలాసవంతమైన జీవితాన్ని కలిగి ఉన్నారా?
అన్ని పరిస్థితులలో వేదనలు, బాధలు అనుభవించారా? ఒక్కసారి మీరు గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు వ్రాయబడినటువంటి అమూల్యమైన సంగతులు ఇవి. చెరసాలలో ఉన్నారు, దెబ్బలు తిన్నారు, ఉపవాసములలో ఉన్నారు, జాగరములలో ఉన్నారు, వస్త్రలేమితో ఉన్నారు. అసలు వారిని గుర్తించేవారేరి? వీరు క్రీస్తు యేసును ప్రకటిస్తున్నారు గనక ఇలా అయిపోయారు అని అందరూ వారిని చూచి జాలిపడుతున్నారు. నిజంగా వారి వారి వృత్తులు చేసుకొని ధనాన్ని సంపాదించుకొని సమాజంలో గౌరవాన్ని పొంది ఉంటే వారి యొక్క జీవితాలు వేరేలా ఉండేవి. కానీ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును వారు కలిగి పరలోకములో దేవుని యొద్ద ఉన్నతమైన బహుమానమును పొందగోరి వారి జీవితమును దేవునికి సమర్పించుకొని ఎంత కటిక దరిద్రమైనటువంటి జీవితములో వారు కొనసాగారో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. వారిని చూస్తే ఏమీ లేదు, వారి దగ్గర ఏమీ లేదు. కానీ వారు అంటున్నారు, మేము సమస్తం కలిగిన వారమే, ఏమీయూ లేని వారమైనట్లుండి సమస్తము కలిగిన వారము, మా వలన అనేక మంది ఐశ్వర్యవంతులవుతున్నారు, అనేక మంది రోగముల నుండి స్వస్థత పొందుతున్నారు, అనేక మంది వారి పాపములను విడిచి పవిత్రతలోనికి వస్తున్నారు. మా జీవితాన్ని అనేక మందిని అగ్నిలో నుండి లాగి రక్షించటానికి మేము అంకితం చేసుకున్నాం. కనుక ఈ లోకంలో మేమేమీ సంపాదించుకోవటం లేదంటున్నారు. ఇక్కడ పౌలు గారు అపొస్తలుల తరపున మాట్లాడుతూ దేవుని సేవ విషయంలో, దేవుని కొరకు బ్రతుకుచున్న విషయంలో వారెంతటి గొప్ప సాక్ష్యమును కలిగి ఉన్నారో ఒక్కసారి మీరు గమనించండి. క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు క్రీస్తు యేసుతో ఆగిపోయిందా? లేదంటే అపొస్తలుల దగ్గరకు వచ్చింది, శిష్యుల దగ్గరకు వచ్చింది. ఈరోజు నా వరకు, నీ వరకు రావాలి. ఆగిపోవడానికి వీలు లేదు. ఆ మనస్సునే దేవుడు మనుషులలో చూడాలనుకుంటున్నాడు. మనలో దేవుడు చూడాలి. మనలో దేవుడు ఆ క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును చూడాలి. ఎంత తగ్గించుకొని మనం దేవుని సేవ చేయగలుగుతున్నాం. అనేక విషయాలలో మనము వాటిని దేవుని కొరకు నష్టపరుచుకొని దేవుని కొరకు నిలబడగలుగుతున్నామా? లేక ఏదో సంపాదించుకోవాలని వెంపర్లాడుతున్నామా, పరిగెడుతున్నామా, లోకము వెంట పరిగెడుతున్నామా? ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఏమాత్రము దేవుని వాక్యమునకు విరోధంగా మనం బ్రతకటానికి వీలు లేనే లేదు. మనము ప్రతి విషయములోనూ దేవునికి ఏకీభవించాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ప్రత్యక్షపరచబడినప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో చక్కగా స్పష్టముగా తేటగా వ్రాయబడినప్పుడు మనకెందుకు అర్థం కావటం లేదు? ఇంకను అనేక మంది లోక సంబంధమైనటువంటి ఆలోచనల్లో ఉండిపోయారు. వాటి వెనక పరుగులు తీస్తున్నారు. దేవుని సేవను అడ్డుపెట్టుకుని కూడా ఈరోజు అనేక మంది లోకమందున్న వాటిని సంపాదించుకొనుట కొరకు ఆలోచన చేస్తున్నారు. ఎవరిని చూస్తున్నారు ఈరోజు? ఒక మార్గదర్శిగా, ఒక రోల్ మోడల్గా ఎవరిని తీసుకుంటున్నారు? భూమి మీద సమకాలీకులలో ఉన్నటువంటి ఈ దైవ సేవకులను మీరు చూస్తున్నారా? లోకము వెంట పరుగులు తీస్తున్నటువంటి దైవ సేవకులను మీరు చూస్తున్నారా? వారిని రోల్ మోడల్స్గా తీసుకుంటున్నారా? ఎప్పటికైనా ఆ దైవ సేవకుని వల్ల నేను కూడా అయిపోవాలనుకుంటున్నారా? మీ రోల్ మోడల్ యేసుక్రీస్తు ప్రభువై ఉండాలి, అపొస్తలులై ఉండాలి, ప్రారంభ శతాబ్దపు శిష్యులై ఉండాలి. వారిని మీరు మార్గదర్శులుగా తీసుకోవాలి, వీరిని కాదు. ఈ లోకమందు లోక ఆశల వైపు పరుగులు తీస్తున్నటువంటి వీరిని కాదు. సుఖభోగములతో నిండినటువంటి విలాసవంతమైన జీవితములతో కూడినటువంటి ఈ బోధకులను మీరు చూడకండి, వీరిని మీరు చూడకండి. ఈరోజు అనేక మంది పాడైపోవడానికి కారణం ఇదే. వారిని చూస్తున్నారు, వారి వలె మేము ఎప్పుడవుతామా అని తప్పుడు విధానాలలో పరిగెడుతున్నారు. మీకున్న విలువైన సమయాన్ని, దేవుడు మీకు ఇచ్చిన విలువైన తలాంతును ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? చక్కగా దేవుడిచ్చిన సమయాన్ని దేవుని సేవలో క్రమమైన పద్ధతిలో క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సుతో మీరు దేవుని సేవల ముందు కొనసాగండి. మీకు ఇక్కడ గుర్తింపు లేకపోవచ్చు, ఇక్కడ మీరు తెలియబడని వారైనట్లుగానే ఉండొచ్చు. కానీ బాగుగా తెలియబడిన వారు, మీ వాక్యము సర్వలోకములో ఫలించుచున్నది. క్రీస్తు యేసును గూర్చి మీరు ప్రకటించుచున్న వాక్యము సర్వలోకములో వ్యాపించుచున్నది, ఫలించుచున్నది. మీరు తెలియబడని వారైనట్లుండి బాగుగా తెలియబడిన వారు దేవునికి తెలిస్తే సరిపోదా?
క్రీస్తు యేసుకు తెలిస్తే సరిపోదా? పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉంటే సరిపోదా? దేవునితో అనుసంధానంలో మనం ఉంటే సరిపోదా? కనుక ఎవరికో తెలియబడలేదని, ఎవరిలోనో ఘనతను పొందలేదని, ఎవరి చేతో నేను కీర్తింపబడలేదని ఎప్పుడూ ఆలోచించవద్దు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సే కలిగి ఉండండి. దేవుని సేవ విషయంలో నిష్పక్షపాతంగా ఉండండి, నిస్వార్థంగా ఉండండి. ఫలితమును దేవుని యొద్ద నుండి మాత్రమే ఆశించండి. ఈ భూమి మీద దేని కొరకు మీరు పరుగులు తీయకుండా నిర్మలమైన పాల వంటి దేవుని వాక్యమును స్వచ్ఛమైనదిగా, సత్యమైనదిగా ప్రకటించండి. దేవుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఈ విధానంలో తోడుగా ఉండాలని హృదయపూర్వకముగా కోరుకుంటూ, మీరందరూ కూడా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును కలిగి ఉండటానికి ఇక మీదట చక్కని నిర్ణయాలు తీసుకున్న వారై మీ యొక్క ప్రయాణమును క్రీస్తు యేసు ప్రభు మార్గంలో కొనసాగిస్తారని హృదయపూర్వకముగా విశ్వసిస్తూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ చక్కని జ్ఞానోపదేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయనా, మీ కుమారుడు, మీతో సమానుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువునకు కలిగినటువంటి మనస్సు ఎంతో ఉన్నతమైనది. నాయనా, ఆ మనస్సును మేము కూడా కలిగి ఉండు నిమిత్తం మాకు సహాయమును అనుగ్రహించండి. లోకానికి అలవాటు పడిపోయినటువంటి జీవితాలు, లోక సంబంధమైనటువంటి కోరికలకు వెనువెంటనే మళ్ళీపోయేటువంటి ఆలోచనలు మాలో ఉండకుండా అటువంటి వ్యక్తిత్వాన్ని మేము ఇప్పుడే పరిత్యజించి మీ చిత్తమును నెరవేర్చుటకు వాక్యము చేత పురికొల్పబడి మీ పరిశుద్ధాత్మ నడిపింపుతో క్రీస్తు యేసు మార్గములో ముందుకు కొనసాగుటకు మాకు సహాయమును దయచేయండి. సమస్త విషయములలో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే విధముగా మా బ్రతుకులను నవీకరించుమని మమ్మను మేమే మీ చిత్తమునకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరెంతవరకు సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను మీరు నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారమవుతున్నది. కేవలం ఈరోజు మాత్రమే కాదు, ఆదివారం మొదలుకొని శనివారం వరకు వారంలో ప్రతిరోజు వివిధమైనటువంటి దేవుని కార్యక్రమాల ద్వారా పరిశుద్ధ గ్రంథంలోని ఉన్నతమైన సంగతులు ప్రకటింపబడుతున్నాయి. ఈ విషయాలను గూర్చి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనే ఆసక్తితో మీరుంటే తప్పకుండా మా వెబ్సైట్ను దర్శించండి. మా వెబ్సైట్ చిరునామా www.sutotal.com. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.